వరల్డ్ లీడర్స్ జియో పాలిటిక్స్ అనే చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు లాంటి వాళ్ళు ఆయన ఎన్ని మాట్లాడుతున్నారు ఇండియా మీద, ఒక్కొక్కటి మనం మాట్లాడదాం కానీ ముఖ్యంగా యాపిల్ స్టేట్మెంట్ టిమ్ కుక్ తో మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా బహిరంగంగా చెప్పారంట, మీ యాపిల్ ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అదంతా మీరు ఇండియాలో చేయొద్దు, ఇండియా విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్, వాళ్ళ బ్రతుకులే వాళ్ళు బ్రతుకుతారు, మీరు మర్యాదగా వచ్చి మీరు ఏ సంత పెట్టాలన్నా యూఎస్ లో పెట్టండి అని అంటున్నారు ఆయన. దీనికి సమాధానంగా ప్రతి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటో తెలుసా, ఇంక్లూడింగ్ పీపుల్ లైక్ క్రిస్టిన్, ఆవిడ పాకిస్తాన్ ఇండియా బైలాటరల్ రిలేషన్షిప్ గురించి కానీ, ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళ ఆర్మీ ఎలా పనిచేస్తుంది, వాళ్ళ ఐఎస్ఐ ఎలా పనిచేస్తుంది, దీని మీద డీప్ రీసెర్చ్ కొన్ని డికేట్స్ నుంచి చేశారు ఆవిడ. Then he'll back out of it. He'll say he never said what he clearly said because we have video footage of him saying it. So I think the Indians are experiencing what Americans are experiencing every single day. ఆవిడ పక్కన పెట్టండి, దీంట్లో చైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని బల్లగుద్ది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీకు ఒక్క విషయం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. వరల్డ్ లీడర్స్ ఈ గేమ్ ఆడుతున్నప్పుడు ఏదైనా మనం కొట్టుకెళ్లి బంగారం తాకట్టు పెట్టినట్టు ట్రేడ్ ని తాకట్టు పెట్టి డిప్లొమసీ చేయాలి, కానీ డిప్లొమసీని తాకట్టు పెట్టి ట్రేడ్ చేయకూడదు. కంగారు పడకండి, అందరికీ అర్థమయ్యేలా చెప్తా. డొనాల్డ్ ట్రంప్ గారు బయటకు వచ్చి మైక్ దొరికిన ప్రతిసారి ఏమంటున్నారు ఆయన, మీరు ఒకరి మీద ఒకరు మిజైల్ వేసుకోవద్దు, నేను కూర్చోబెట్టి చెప్పాను ఇండియాకి పాకిస్తాన్కి, షేబాజ్ షరీఫ్ ని మోదీ గారిని ఒక డిన్నర్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి మాట్లాడించాలి అని నేను, మార్కో రూబియో, జేడీ వ్యాన్స్ డిస్కస్ చేశాం అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ, ట్రేడ్ వల్ల ట్రేడ్ ఆశ చూపించి డిప్లొమసీ చేశాను నేను. డిప్లొమసీ అంటే ఏం లేదు, ఈ కాంటెక్స్ట్ లో రెండు దేశాలని దగ్గరికి తెచ్చాను నేను, టారిఫ్లు తగ్గిస్తానని, వ్యాపారం చేసుకుందామని, డబ్బులు సంపాదిద్దామని ఈ డిస్కషన్ చేసి నేను యుద్ధాన్ని ఆపేశాను, లక్షల్లో ఇన్ఫాక్ట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోకుండా, న్యూక్లియర్ దాడి జరగకుండా నేను ఆపాను అని కాలర్ ఎగరేసి మరీ మాట్లాడుతున్నారైనా. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. ఈ స్టేట్మెంట్స్ మీద ముఖ్యంగా మన భారతీయ లీడర్స్ ఏమంటున్నారో మన వీడియోలో మాట్లాడదాం కానీ, బ్యాక్ ఛానల్స్ లో చైనాతో ఆయన బిహేవ్ చేస్తున్న తీరు ఎంత అన్ప్రెడిక్టబుల్ గా ఉందంటే యాపిల్ లాంటి సంస్థలు కూడా అర్థం కావట్లేదు. ఆయన డిప్లొమసీని ఇక్కడ తాకట్టు పెట్టి, అంటే ఇండియాతో ఆయనకుండే ఫ్రెండ్షిప్ ని, మోదీ గారితో ఆయనకుండే సాన్నిహిత్యాన్ని, ఆయన ఎలక్షన్స్ రాకముందు ఏమన్నారు, ఆయన పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అని చెప్పారు కదా, ఆయనే రాశారు కదా ట్వీట్. మరి సడన్ గా ఏం మారిపోయింది, ఇండియాని పాకిస్తాన్ హైఫనేట్ చేసేసి ఈ రెండు దేశాలు ఒకటే అని చెప్పేలా మాట్లాడుతూ ఇండియాలో బిజినెస్ చేయొద్దంటారు, యాపిల్ ప్లాంట్స్ గట్రా పెట్టొద్దంటారు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అనే మీనింగ్ వచ్చినట్టు మీరు మాట్లాడుతూనే ఒక పక్క చైనాకు మీరు టారిఫ్లు తగ్గించారు, 3 months టారిఫ్లు 80% వరకు తగ్గించి బ్యాక్ ఛానల్ టాక్స్ మీరు చేస్తున్నారు. దానికి అర్థం ఏంటి, చైనా అనే ఒక గుంటనక్క దేశం ఖచ్చితంగా ఈ షరతును పెట్టే ఉంటది, భారతదేశంతో మీరు అంత ఫ్రెండ్లీగా ఉండొద్దు, అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు, లేకపోతే చైనాతో మీరు బిజినెస్ చేయలేరు అని ఎక్కడో చెప్పింది కనుకనే ఇంత అన్ప్రెడిక్టబుల్ గా డొనాల్డ్ ట్రంప్ బిహేవ్ చేస్తున్నారు. మీకు దీనికి లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాను నేను. ఆయన 13th, 14th, 15th, 16th ఒక మిడిల్ ఈస్ట్ టూర్ లో ఉన్నారు. ఆయన ఫస్ట్ 2 రోజులు సౌదీ అరేబియా వెళ్ళారు, ఒక రోజు దోహాలో ఉన్నారు, ఇవాళ యూఏఈకి వస్తారనుకుంటా. ఈ 4 రోజుల ట్రిప్ లోనే ఒక్కొక్క ట్రిప్ లో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు ఆయన. ముందు మనం దోహా గురించి వద్దాం. అంటారు, ఇండియా నాకు అద్భుతమైన డీల్ ఇచ్చింది, 0% టారిఫ్, అంటే అమెరికన్ ప్రోడక్ట్, అంటే అమెరికన్ కార్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏవైనా నేను ఇండియాకి తీసుకెళ్లి అమ్మాలంటే రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా నేను అమ్ముకోవచ్చు. అని ఇండియా నాకు హామీ ఇచ్చింది అని అన్వెరిఫైడ్ క్లెయిమ్ చేశారు. దీన్ని జైశంకర్ గారు రెఫ్యూట్ చేశారు, అలాంటిది ఏం జరగలేదని, ఇండియా ఎటువంటి టారిఫ్ గ్యారంటీ ఇవ్వలేదని, ఇంకా టాక్స్ నడుస్తున్నాయని, ఒక డీల్ తర్వాత వస్తుందని. జడ్జ్మెంట్ ఆన్ ఇట్ would be premature. ఆయన ఒక పక్క మాట్లాడుతుంటే ఈయనేమంటారు, మీరు ఇండియాకి ఎందుకు బిజినెస్ ఇస్తారని నా బిజినెస్ మెన్ తో నేను మాట్లాడుతున్నాను, ముఖ్యంగా టిమ్ కుక్ తో. ఆయన యాపిల్ CEO. ఆయన ఇక్కడ జనరల్ గా బిజినెస్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు యాపిల్ లాంటి కంపెనీ ఏం చేస్తుంది, లీడర్స్ ఎవరు వస్తున్నారో చూస్తుంది. సరే ట్రంప్ వచ్చారు కదా, ట్రంప్ కి చైనాకి పడదు కదా, ఆయన ప్రీవియస్ టర్మ్ మనం చూసుకున్నా చైనాతో చాలా ఒక ఫైటింగ్ మోడ్ లో ఉండేవాళ్ళు ఆయన. అలాంటి చైనాతో ఆయన మళ్ళీ గొడవ వేసేసుకుంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఇదేంటిది, ముఖ్యంగా ఈ టారిఫ్ అనౌన్స్ చేసినప్పుడు 85%, 145% ఈ ఫార్మాస్యూటికల్స్ మీద అయితే 245% టారిఫ్ కొట్టాడు. సో చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉండబోతుందని గ్రహించి గమనించి 80-90% చైనాలో ఉంటది మ్యానుఫ్యాక్చరింగ్ యాపిల్ది, ఒక 8-10% ఇండియాలో ఉన్నాయి ప్లాంట్లు. ఆ ప్లాంట్ ని 60% పెంచి 60% సర్జ్ అంటే మామూలు విషయం కాదు. అది కొత్త ప్లాంట్లు ఉత్తరప్రదేశ్ లో గానీ, రాజస్థాన్ లో గానీ, మహారాష్ట్రలో గానీ, మన ఒడిస్సాలో గానీ ప్లాంట్లు గట్రా పెట్టి ఆ నంబర్ ని 14% కి ఫస్ట్ క్వార్టర్ లోనే, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లోనే హ్యూమంగస్ గా ఎక్స్పాండ్ అవుతుంది ఇండియాలో. అది మన భారతదేశానికి చాలా విలువైన విషయం. అది దీనివల్ల మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరుగుతుంది, మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇండియా లాంటి దేశంలో హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు, రైట్ ప్రైస్ కి మీకు పీపుల్ దొరుకుతారు, అండ్ దేర్ ఇస్ అన్ అన్టాప్డ్ యంగ్ పొటెన్షియల్. ఇండియా ఇస్ ఎ యంగ్ కంట్రీ, చైనాతో కంపేర్ చేసిన, యూఎస్ తో కంపేర్ చేసిన, అదే ఏజింగ్ పాపులేషన్. అది అంటే సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ యువకులు ఎక్కువ ఉన్నారు, పర్సెంటేజ్ మీరు తీస్తే బయటికి. సో ఆ థాట్ లో యాపిల్ లాంటి కంపెనీ ఇక్కడ పెట్టడం గానీ, ఇన్ఫాక్ట్ యాపిల్ తో లింక్అప్ అయి ఉన్న ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు, వాళ్ళకి సెమీ కండక్టర్స్ అవన్నీ ఇస్తారు, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా తమిళనాడు లాంటి స్టేట్స్ చాలా బలంగా వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఒక మాట అనేసి బెదిరించేద్దాం టిమ్ కుక్ ని, వెనక్కి లాగేద్దాం. మీరు ఇక్కడ యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్, టెక్స్టే కాదు సబ్ టెక్స్ట్ కూడా
చూడాలి. ఇండియాలో యాపిల్ ప్లాంట్స్ వెనక్కి వెళ్తే ఎవరు లాభపడతారు? ట్రంప్ కన్నా ఎక్కువగా చైనాతో ఇప్పుడు బ్యాక్ ఛానల్ టాక్స్ ఎవరికి నడుస్తున్నాయి? ట్రంప్ కావాల్సింది ఏంటి? మంచి ట్రేడ్ డీల్. ఎక్కడ ఎక్కువ డబ్బులు ఉంటే అక్కడ ఉంటారైనా. మీరు నమ్మరు, ఒక ఎక్స్ అల్-ఖైదా ఉగ్రవాదిని ప్రస్తుతానికి సిరియన్ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, యంగ్ అట్రాక్టివ్ మ్యాన్ అని చెప్పి ట్రంప్ గారు సంబోధిస్తున్నారు. ఏ అల్-ఖైదా? పట్టపగలు మీ న్యూయార్క్ లోకి వచ్చి మీ ఎత్తైన టవర్లను కొట్టిన అదే అల్-ఖైదా. ఒసామా బిన్ లాడెన్ స్థాపించిన అదే అల్-ఖైదా. ఈ లాడెన్ చచ్చిపోయాడు కాబట్టి బ్రతికిపోయాడు, కానీ ఇంకో 4 దాక్కొని ఉంటే ఆయన కూడా టేబుల్ అవతల పక్కన కూర్చోబెట్టి కామన్ సెన్స్ తో, గ్రేట్ ఇంటెలిజెన్స్ తో ఆయనతో కూడా డీల్ సైన్ చేసేవాళ్ళు మీరు. మన డిఫెన్స్ ఇండిజినియస్ పాలసీలను చూసి, బ్యాటిల్ టెస్టెడ్ ఎక్విప్మెంట్ ని చూసి, మన ఎదుగుతున్న కాన్షియస్నెస్ ని చూసి చైనా లాంటి కంట్రీ మనల్ని తొక్కుదాం అనుకుంటది. ఇది దాని నైజం. ఇది ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ట్రంప్ అనే వ్యక్తికి ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాపారం అతనికి ముందు ఉంటది, అతని దేశం అతనికి ముందు ఉంటది. ఈ 2 విషయాలు ఇవాళ మనం క్లబ్ చేసి ఆయన డిఫరెంట్ పోడియంస్ లో ఇచ్చిన డిఫరెంట్ స్టేట్మెంట్స్ ని పరిశీలిద్దాం. అండ్ ఆల్సో యుఎస్ పాకిస్తాన్ చచ్చిపోతున్న ప్రతిసారి అది కొన ఊపిరితో ఉన్నప్పుడు ఎలా లేపింది, నిక్సన్ టైం నుంచి ఇవాళ 2025 వరకు అది జరుగుతానే వచ్చింది. దాని హిస్టరీ గురించి మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఇస్తా. అండ్ ఆల్సో యాజ్ ఇండియన్స్ ఈ జియో పాలిటిక్స్ లో మనం తీసుకోవాల్సింది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అండ్ దీని మీద మన డిప్లొమసీ ఎలా ఉందో, ముఖ్యంగా జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్, మోదీ గారి సైలెన్స్ కూడా ఎలా మాట్లాడుతుందో, లెట్ us డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మన నేషనల్ ఇష్యూస్ తో పాటు ఇంటర్నేషనల్ గా కూడా భారతదేశం ఎలా రిప్రజెంట్ అవుతుంది, దీన్ని మీకు 15-20 నిమిషాలు వీడియో చేసి అందరికీ అర్థమయ్యేలా మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దానివల్ల కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా? డన్. ఆల్ రైట్. ట్రేడ్ పరంగా, టర్మినాలజీ పరంగా ఈ వీడియో మీకు అర్థం కావాలంటే చైనా +1 స్ట్రాటజీ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. కాంటెక్స్ట్ ఇస్తా కొంచెం. చైనా కొన్ని దశాబ్దాలుగా, కొన్ని సెంచరీస్ గా తన దేశాన్ని చాలా స్ట్రాంగ్ గా చేసుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో పాపులేషన్ తనకు ఉందని గమనించి చీప్ లేబర్ ని ఫ్రంట్ లైన్ లో పెట్టి దేశపు అభివృద్ధిని మాత్రం మైండ్ లో పెట్టుకొని పని రాక్షసుల్లో పనిచేశారు వాళ్ళు. ఇవాళ $18-19 ట్రిలియన్ ఎకానమీ అది. దేనికి? 2 పాయింట్ ఎజెండా అది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్. యాపిల్ లాంటి కంపెనీ గానీ, లేదా ప్రపంచంలో ఏ పెద్ద కంపెనీ అయినా గానీ చైనాలో మన ప్లాంట్ మనం పెడితే మనకు దుడ్లు దండిగా మిగులుతాయి. నంబర్ 1, ఎఫెక్టివ్ గా డిలే లేకుండా మనకు ప్రొడ్యూస్ వస్తుంది, చెప్పిన టైం కి వాళ్ళు అందిస్తారు. నంబర్ 2, ఇదే కాకుండా రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. అంటే చైనా తన సొంతగా ఏది ఇన్నోవేట్ చేయదు. ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఇన్నోవేట్ చేస్తారు కదా, సౌత్ కొరియా నుంచి సామ్సంగ్ గానీ, అమెరికా నుంచి యాపిల్ గానీ, లేదా డిఫెన్స్ సిస్టమ్లు గానీ, అది ఫ్రాన్స్ నుంచి రఫేల్ జెట్స్ అవనివ్వండి, రష్యన్ S-400 టెక్నాలజీ అవనివ్వండి, ముందు అది కొనేసుకొని దేశంలో పెట్టుకొని వీళ్ళు ఇది ఎలా తయారు చేసి ఉంటారు అని హై ఐక్యూ ఎక్స్పర్ట్స్ అక్కడ పెట్టి రివర్స్ ఇంజనీరింగ్ చేసి అదే ప్రోడక్ట్ ని చైనా తయారు చేసి అంతకి 10 చీప్ గా మనకే అమ్ముతుంది. డీప్ సీక్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. శామ్ ఆల్ట్మన్ గానీ అక్కడ కాలిఫోర్నియాలో అక్కడ కూర్చొని చాలా కష్టపడి రెడీ చేసిన ఏ టెక్నాలజీని తీసేసుకొని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి డీప్ సీక్ ని దింపింది. ఫ్రీగా కొద్ది గొప్ప లాగ్దో అనుకోండి. మళ్ళీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం చైనాకి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగితే, చైనాలో జనాల వర్కింగ్ అవర్స్ గురించి అడిగిన, టియనన్మెన్ స్క్వేర్ ఇన్సిడెంట్ అంటే ఏంటి, అది ఎప్పుడు జరిగింది, దాంట్లో చైనా హస్తం ఏంటి అని అడిగితే దానికి సమాధానం చెప్పదు ఇదే డీప్ సీక్. వాళ్ళంత ప్రొటెక్టెడ్గా ఉంటారు, వాళ్ళ నేషన్ వాళ్ళకి ముందు వస్తుంది, వాళ్ళంత ప్రొటెక్టివ్గా ఉంటారు. వాళ్ళ గవర్నమెంట్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ న్యూస్ బయటకు రానివ్వదు. ఇవాళకి చైనా లాక్ అయిపోయి ఉంటుంది. ఇండివిజువల్ రైట్స్ కి సంబంధించి కొంచెం వెనకబడే ఉంటుంది, కలెక్టివ్ కాన్షియస్నెస్ లో పనిచేస్తుంది. సో దీనివల్ల కొన్ని దశాబ్దాలుగా ఏ కంపెనీకైనా చైనా ఒక ప్యారడైజ్ లా కనబడి వాళ్ళ కంపెనీలు అక్కడ పెట్టుకొని కంప్లీట్ గా డిపెండెంట్ అయిపోయినాయి. బట్ యూఎస్ కి చైనాకి ఉండే ఈ రేస్ ఏదైతే ఉందో, ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో, ఈ శత్రుత్వం ఏదైతే ఉందో, ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో, దీన్ని మనసులో పెట్టుకొని చాలా కంపెనీలు డిసైడ్ అయింది ఏంటంటే మనం చైనా +1 స్ట్రాటజీ మనం పుచ్చుకోవాలి. అంటే చైనాలో మన స్థావరం ఉంటుంది, మన దుకాణం ఉంటుంది. బట్ దాంతో పాటు ఇండియా గానీ, వియట్నాం గానీ, ఇండోనేషియా గానీ, థాయిలాండ్ గానీ ఇలా +1 గా ఇంకో కంట్రీ ఉండాలి. జస్ట్ చైనా మీద మనం డిపెండ్ అవ్వకూడదు అని కొన్ని ఇయర్స్ గా వేరే కంట్రీస్ లో కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేస్తున్నారు. అందుకే మీరు కొన్ని ప్రొడక్ట్స్ లో మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ వియట్నాం అని టీ-షర్ట్ లేని కదా మీరు చదువుతుంటే దాని అర్థం అదే. ఇది వరకు కంప్లీట్ గా డామినేటెడ్ గా మేడ్ ఇన్ చైనా అని ఉండేది. బట్ దీన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లి ట్రంప్ 1.0 లో ఏం జరిగిందంటే, ఆయన 2017, 18, 19 ఆ టైంలో చైనాతో కంప్లీట్ గా గొడవలు పెట్టుకునేసరికి లేదు అని చెప్పి అప్పుడు మూవ్ అయ్యారు వాళ్ళు వేరే కంట్రీస్ కి. దానికి అదనంగా ఇండియా రైజింగ్ ఎకానమీలా కనబడేసరికి, మన ఎఫిషియన్సీ కూడా పెరిగేసరికి, మన ఇండిజినియస్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవాళ మనం అందరం చూస్తున్నాం. మనం గత వారం రోజుల్లో ఏం జరిగింది, పాకిస్తాన్ మీదకి మనం వెళ్ళడంతో ఏం లాభం జరిగింది అంటే, పాకిస్తాన్కి ఏం నష్టం జరిగిందో పక్కన పెడదాం, ఇన్ని రోజులు అదే మాట్లాడడం. కాకపోతే ప్రపంచం మొత్తానికి ఇండియాస్ రియల్ సైజ్ అండ్ స్కేల్ కనబడింది. భారతదేశం ఛాతి ఎంత వెడల్పుగా ఉంటుందో అర్థమైంది. ముఖ్యంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో, మన మిజైల్స్, మన బ్రహ్మోస్, మన అస్త్రాస్, ప్రతిదానికి బ్రహ్మోస్ 2.0 గానీ, ఆకాశ్ తీర్ గానీ, అస్త్రాస్ గానీ మనం వదలలేం. దాని చిన్న వర్షన్స్ కూడా ఇవాళ మనకు రెడీ అవుతున్నాయి. భార్గవాస్త్ర అని చెప్పి చిన్న సైజ్, అది ఒక ఐరన్ డోమ్ లో మనల్ని మనం రెడీ చేసుకోవడానికి అది వదిలేరు మనం. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, గ్రౌండ్ మీద నిలబడి మాట్లాడాలి భారతదేశంతో అని ప్రపంచం మొత్తానికి అర్థమైంది. దాన్ని డౌన్ ప్లే చేద్దామని చూసినప్పటికీ ట్రంప్ గారిని పక్కన పెట్టండి, ఆయనకి ఈగో ఇక్కడ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీకి ఆయన ప్రెసిడెంట్ అయినా, ప్లస్ హీస్ డొనాల్డ్ ట్రంప్. ఆయన ఎన్నైనా మాడతారు, ఎన్నైనా మాట్లాడనివ్వండి. బట్ మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు, ఇండియా మీద మనం ఏదైనా వేస్తే టక్కని కొడుతుంది. తర్వాత మీ దేశంలోకి మేము వస్తాం, మీ స్థావరాల్ని నేలమట్టం చేస్తాం అనే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైంది. ఎంతవరకు అర్థమైందంటే డొనాల్డ్ ట్రంప్ గారే జంకారు.
ఆయన దోహా మీటింగ్ లోకి వచ్చి 2 రోజుల క్రితం సౌదీ అరేబియాలో రియాద్ లో ఆయన అన్న మాటల్ని కాంట్రడిక్ట్ చేశారు. అక్కడేమన్నారు, నేనే మీడియేట్ చేశాను, ట్రేడ్ అని చెప్పి 2 దేశాలను అమెరికాని పాకిస్తాన్ కొట్టుకోకుండా నేనే ఆపానని చెప్పిన ఆయన ఇవాళ ఖతార్ గడ్డ మీద నిలబడి నేను డైరెక్ట్ గా మీడియేట్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఐ షూర్ యాజ్ హెల్ హెల్ప్డ్ అంటున్నారు ఆయన. I don't want to say I did, but I sure as hell helped settle the problem between Pakistan and India last week, which అంటే నేను దూరంగా ఒక వీక్షకుడుగా వీక్షించి నేను సలహా ఇచ్చాను, నా మీడియేషన్ వాళ్ళు తీసుకున్నారు అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. మీరే చూడండి, సీజ్ ఫైర్ ట్వీట్ వస్తుంది ఎక్స్పోజ్డ్. అప్పటిదాకా భారతదేశం ఏం మాట్లాడలేదు, చాలా అన్యాయం చేసినట్టు భారతదేశానికి. నెక్స్ట్ డే అమెరికాలో ఓవల్ ఆఫీస్లో నిలబడి ఏం మాట్లాడారు, నేనే చేశానన్నారు. తర్వాత ఏ స్టేజ్ ఎక్కినా, ఏ పోడియం ఎక్కినా, ఏ మైక్ దొరికినా ఇదే మాట అన్నారు. ఆఖరికి మొన్న రియాద్లో అదే మాట. సడన్ గా దోహాలో ఎందుకు ఆగిందంటే జైశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికాకి దీనికి సంబంధం లేదు, ఇది ఇండియాకి పాకిస్తాన్కి ఉండే బైలాటరల్ మ్యాటర్ మాత్రమే. Relations, our dealings with them will be bilateral and strictly bilateral. మేము మాట్లాడాల్సి వస్తే పాకిస్తాన్తో 2 విషయాలు మాట్లాడతాం. ఒకటి, మీ ఉగ్రవాదుల్ని, మీ ఎలకల్ని మా ఆధీనంలోకి పంపించండి, లేదా అక్కడికి వచ్చి మేమే పొగబెడతాం అని ఆ డిస్కషన్ నడుస్తుంది. రెండోది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదే నడుస్తుంది, కానీ ఇంకా ఎటువంటి టాక్స్ కి మేము సిద్ధంగా లేవు అని ఇక్కడ జైశంకర్ గారు చెప్పారు, అక్కడ మోదీ గారు అన్నారు. అండ్ ఈ మాటలు మీరు లైట్ తీసుకోకండి, చాలా వాల్యూ హోల్డ్ చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మనం పాజ్ బటన్ నొక్కాం, పాకిస్తాన్ గడ్డ మీదకి మనం వెళ్ళట్లేదు, వాళ్ళు కూడా ఫైరింగ్ ఆపేశారు. కానీ ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ ఉందో, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్స్ 20% మనం నేలమట్టం చేసేసాం. బైటింగ్ ద డస్ట్ అంటారు ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఇది, అది చేయించే వాళ్ళతో. వాళ్ళ మీద వాళ్ళకి మనం ఏదైతే చేసామో అది ఇర్రివర్సిబుల్, అది వాళ్ళకి కూడా తెలుసు. అండ్ 2 స్టేట్మెంట్స్ మీరు కంటిన్యూస్ గా వింటానే ఉంటారు మన గవర్నమెంట్ నుంచి. ఆపరేషన్ సింధూర్ ఇస్ ద న్యూ డాక్ట్రిన్, ఆపరేషన్ కెల్లర్ ఇస్ ద న్యూ నార్మల్. దీని అర్థం ఏంటి, రోజు ఏదైతే ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, లేదా ఉగ్రవాదుల్నే మనం న్యూట్రలైజ్ చేసేస్తున్నాం, అదే లేపేస్తున్నాం. నిన్న కూడా జమ్మూలో 3 పోయారు, మొన్న షోపియాన్లో 3-4 పోయారు. ఇది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటది, ఇది ఆగినట్టు కాదు. ఇది జస్ట్ బార్డర్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయట్లేదు, కానీ క్రాస్ బార్డర్ లో వాళ్ళు ఏదైతే ఉగ్రవాదులు పంపిద్దాం అనుకుంటున్నారో దాన్ని మనం కంప్లీట్ గా కౌంటర్ చేస్తున్నాం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతూ రండ్రా అని చెప్తున్నట్టే వాళ్ళకి అది. సో ఈ స్ట్రాంగ్ డిప్లొమసీ ఏదైతే ఉందో, మన డొనాల్డ్ ట్రంప్ గారు పేరు బయటికి తీయట్లేదు. 2 స్పీచ్లు ఇచ్చారు నరేంద్ర మోదీ గారు, ఆదంపూర్ వెళ్ళారు. ఏదైతే వాళ్ళ DGISPR ఫోటోలు రొటేట్ చేస్తున్నాడో అదే ఆదంపూర్కి వెళ్ళి నిలబడి మాట్లాడారు కదా, అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారి పేరు బయటికి తీయలేదు, నేషన్స్ అడ్రస్ లో ఆయన పేరు బయటికి తీయలేదు. కానీ మనం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నామని చెప్పడం ద్వారానే, ఇది ఇద్దరు సమస్య కాదు, ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉండే సమస్య కాదు, ఇండియాకి ఉగ్రవాదానికి ఉండే సమస్య. ఆ ఉగ్రవాదానికి వాళ్ళు స్థావరం ఇస్తున్నారు, పొగ పెట్టేస్తాం, ఆ పొగని మేము పెడతాం, ఎలకల్ని బయటికి లాగుతాం, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపేస్తాం. అండ్ ఇది ఇండియానే కాదు, ఏ సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ అయినా చేస్తుంది. అల్ ఖైదా వాళ్ళని మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఆ రోజు ఏం చేశారు, మీరు 2001 సెప్టెంబర్ తర్వాత మీరు ఒక 90 డేస్ 100 డేస్ ఆపరేషన్ చేసి మీ ఎయిర్ ఫోర్స్ జెట్లను అక్కడ దింపి మీ జనాలను అక్కడ పంపించి ఒక దేశాన్ని మొత్తాన్ని కబ్జా చేసి పొగ పెట్టారా లేదా? అఫ్ కోర్స్ ఆ బిన్ లాడెన్ తప్పించేసుకున్నాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలైనా ఆగకుండా ఆ ఎలకని చంపారా లేదా మీరు? వచ్చింది మరి అదే పని మేం చేస్తే తప్పేం వచ్చింది? దిస్ ఆర్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ మా దేశం ముందు మాకు ఏది ఎక్కువ కాదు. మేము డిప్లొమసీ బ్యాక్ ఛానల్స్ ద్వారానే చేస్తాం, బయటకు వచ్చి మీలా బహిరంగంగా మాట్లాడడం. ఇవాళ మీరు అనే పొజిషన్లో ఉన్నారు, మీరు 25 ట్రిలియన్ ఎకానమీ, 25 అడుగులు ఉన్నారు, మేము ప్రస్తుతానికి 4.5 అడుగులే ఉండొచ్చు. బట్ మా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము వదలం. మీరు మా గురించి అబద్ధాలు చెప్తే దాన్ని మేము బయటకు వచ్చి కాదని చెప్తాం, యూఎస్కి దీనికి సంబంధం లేదని చెప్తాం. మీరు ఏదైతే 0 టారిఫ్స్ ఇండియా మీద వేసామని చెప్తున్నారో అది అబద్ధం అని చెప్తాం. మా జయశంకర్ గారు చెప్తారు ఆ విషయం. ఆఖరికి మీరు కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సి వస్తుంది, దోహాలో మీరు చెప్పినట్టు తగ్గాల్సి వస్తుంది, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పాల్సి వస్తుంది. అండ్ ఈ జబ్బు అమెరికాకి ఏదైతే ఉందో, పాకిస్తాన్ని రక్షించాలి, ఒడిలో పెట్టుకుని కాపాడాలి అనే జబ్బు, అది 1947 నుంచి వస్తూనే ఉంది. ఒక్కొక్కటిగా చెప్తే జాగ్రత్తగా వినండి, ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. మన ఆడియన్స్ అమెరికాలో కూడా చాలా మంది ఉన్నారు. మీరు CNN ఆర్టికల్స్ కానీ లేదా వేరే పేపర్స్ కానీ మీరు చదువుతున్నప్పుడు ప్రో పాకిస్తాన్ ఎజెండా మీకు ఏదైనా కనబడినా, మీకు లిస్ట్ కనబడుతుంది ప్రతి పేపర్లో. అది CNN అవనివ్వండి, న్యూయార్క్ టైమ్స్ అవనివ్వండి, బ్లూమ్స్బర్గ్ అవనివ్వండి, లేదా ఈ రౌటర్స్ ఆ పేపర్ అవనివ్వండి, లండన్లో ఉండే వాళ్ళకి అయితే గార్డియన్ అవనివ్వండి. ఇందులో మీకు ప్రో పాకిస్తాన్ నెరేటివ్స్ కనబడితే అది రాసినోడు, ఆర్టికల్ రాసినోడు పాకిస్తానోడే. దాంట్లో మీరు డౌట్లు పెట్టుకోకండి, ఆ పుష్ వాళ్ళకు ఉంటుంది. దానికి కారణం ఇవాళ కాదు, ఇట్ డేట్స్ బ్యాక్ టు ద కోల్డ్ వార్ ఎరా. అమెరికాకి USSR కి జరుగుతున్న గొడవలో పాకిస్తాన్ అమెరికా సైడ్ ఆ రోజు తీసుకుంది కాబట్టి దాని ఈకోస్, దాని రివర్బ్ మనకి ఇవాళ వరకు వినబడుతుంది. మీరు ఆ టైంలో తీసుకుంటే కమ్యూనిస్ట్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు ఆ రోజున. పాకిస్తాన్ కంప్లీట్లీ యాంటీ కమ్యూనిస్ట్ స్టాండ్ తీసుకుంది. ఇవాళ అది చైనా బూట్ కింద ఉన్నప్పటికీ ఆ రోజు అది అలా తీసుకోవడం వల్ల ఒక ప్రో వెస్టర్న్ అవుట్లుక్ వచ్చేసి అమెరికా నీడలో పెరగడం మొదలుపెట్టింది. ఆ రోజు 1954లోనే సౌత్ ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్ అని జాయిన్ అయిపోయి, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో కూడా జాయిన్ అయిపోయి, ఇవన్నీ వెస్టర్న్ ఆర్గనైజేషన్స్, యాంటీ సోవియట్, యాంటీ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్. సో USA గట్టిగా డబ్బులు ముట్ట చెప్పింది, $2.5 బిలియన్ ఆ రోజునే. ఇది నేను 1960s ఆ టైంలో మాట్లాడుతున్నాను నేను. US ఎయిడ్ కింద పాకిస్తాన్కి ఇచ్చింది. అదే 1906లో రకరకాల ఆర్మ్స్ గానీ, ట్యాంకులు గానీ, అప్పట్లో F-86లు గానీ,
M47లు కానీ దండిగా ఇచ్చేది పాకిస్తాన్కి. మనం అప్పటి నుంచే కొంచెం యూఎస్ఎస్ఆర్కి ఎలా అవడం మొదలు పెట్టాం. బట్ 1971లో ఏదైతే జరిగిందో ఇందిరాగాంధీ గారి టైం ఇది, అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఈ గొడవ అంతా జరిగేటప్పుడు మనం స్ట్రాంగ్ గా దీన్ని విడగొట్టాలి, స్ట్రాంగ్ యాంటీ పాకిస్తాన్ స్టాండ్ మనం ఆ రోజు తీసుకున్నప్పుడు అక్కడ డెమోక్రాట్స్ ఉండేవాళ్ళు, ముఖ్యంగా నిక్సన్ అనే వ్యక్తి, వాటర్ గేట్ స్కాండల్ లో ఇరుక్కున్న ఇదే నిక్సన్. అలాగే కిసింజర్ అని ఇంకో వ్యక్తి ఉండేవాడు, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి యుఎస్ పాలిటిక్స్ లో. వీళ్ళు స్ట్రాంగ్ ప్రో పాకిస్తాన్ స్టాండ్ తీసుకొని వాళ్ళ 7th ఫ్లీట్ నేవీని ఆ రోజు విడగొట్టకుండా ఉండడానికి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కి పంపించారు. వాళ్ళ నేవీలు ఆల్మోస్ట్ వచ్చేసాయి మనకి. మనల్ని భయపెట్టడానికి బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి వస్తే వి సైన్డ్ ఎ ట్రీటీ విత్ యుఎస్ఎస్ఆర్ దట్ డే. మీరు అందుకే హిస్టరీలో ఇండియాకి యూఎస్ కి ఉండే ఇంబ్యాలెన్స్ గురించి వెస్టర్న్ నెరేటివ్స్ లో ఎప్పుడు ఇండియా ఎందుకు కూర్చోదు అని ఏ అమెరికాలో ఉండే వ్యక్తికైనా, మన భారతీయుడికి, మన తెలుగు వాడికి ఎవరికైనా డౌట్ వస్తే దానికి కారణం ఇదే. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ యుఎస్ ఓడ్లో వెళ్ళి కూర్చుంది, యుఎస్ మోచేతి నీళ్లు తాగింది. 1979లో ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ మీదకి వచ్చిందో పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఒక ఫ్రంట్ లైన్ ఆలేలా వెళ్ళి కూర్చుంది యుఎస్ కి. వాళ్ళకి స్థావరాలు ఇవ్వడం, వాళ్ళ కోసం వెళ్ళి పోరాడడం. ఆ టైంలో ఇండియా పాకిస్తాన్ హైఫెనేట్ అయి ఉండేవి. మన ఎకానమీస్ గానీ, మన జియో పొలిటికల్ గ్లోబల్ ఇంపాక్ట్ గానీ ఒకే విధంగా ఉండేది. ఇవాళంటే పాకిస్తాన్ కుక్కలు చింపిన విస్తరైంది కానీ ఆ రోజు అలా లేదు, యుఎస్ క్యాలేలా ఉండేది. అది తాలిబాన్లు ఇవాళకి మైండ్ లో పెట్టుకుంటారు యుఎస్ మీద వాళ్ళకి ఉండే ద్వేషాన్ని. మీకు ఈ జియో పొలిటిక్స్ ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటాయంటే మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పాకిస్తాన్ యుఎస్ కి హెల్ప్ చేసింది కాబట్టి తాలిబాన్లకి పాకిస్తాన్ అంటే ద్వేషం, యుఎస్ అంటే ఎప్పటికీ ద్వేషం. పాకిస్తాన్ కి ఇండియా విరుద్ధంగా ఉంది కాబట్టి ఇండియన్స్ అంటే తాలిబాన్లకి చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ప్లస్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లో చాలా సేవ చేసింది, ప్రతిఫలం ఆశించకుండా. ఆ ప్రేమను వాళ్ళు ఇప్పటికీ గుండెలో పెట్టుకుని ఉంటారు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఉగ్రవాదులకి, ఒసామా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదికి స్థావరం ఇవ్వడం. ఆ టైంలో ఒక 60 రోజులు 90 రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడు ఆయన. తర్వాత పాకిస్తాన్కి వచ్చేసాడులేండి. ఆ టైంలో కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ మంది యూఎస్ లోకి వెళ్ళి ఉండడం, అక్కడ మీడియా అవుట్లెట్స్ లో జాయిన్ అవ్వడం, అది ఆనవాయితీ ఇలా పరంపరలా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అలా కంటిన్యూ అవ్వడం. ఇవాళకి వెస్టర్న్ నెరేటివ్ ఇండియాకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ ఇవ్వకపోవడం, దానికి కారణం అదే. అందుకే నేను ఒకటే విషయం చెప్తున్నా, ఎవరైనా భారతదేశం బయట అమెరికాలో కానీ, లండన్ లో కానీ, యూరోప్ లో కానీ బ్రతుకుతుంటే మీ పిల్లలు కూర్చోబెట్టి చెప్పండి మన భారతదేశం గురించి, మన చరిత్ర గురించి. డోంట్ లెట్ వెస్టర్న్ నెరేటివ్ బీ దేర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు టిక్ టాక్లు చూసో, అక్కడ న్యూస్ పేపర్లు చదువు ఇండియా గురించి తెలుసుకోకూడదు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హార్సెస్ మౌత్. మన నుంచి రావాలి. బయట నుంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లక్స్ వస్తున్నప్పుడు వాళ్ళు అవేర్ గా ఉండాలి. దాని బాధ్యత యాజ్ పేరెంట్స్ మీరే తెలుసుకోవాలి. ఇవాళకి 2025లో డొనాల్డ్ ట్రంప్ ఐఫోన్ గురించి ఇలా మాట్లాడారంటే దానికి చైనీస్ ఇంట్రెస్ట్ ఉంది. ఇవాళకి పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ సేవ్ చేస్తున్నాడంటే దాంట్లో చైనీస్ ఇంట్రెస్ట్ ఉంది. పాకిస్తాన్ చైనాకి ఎంత క్లోజో మనందరికీ తెలుసు. ఇవాళకి వెస్టర్న్ మీడియా ఆపరేషన్ సింధూని డౌన్ ప్లే చేస్తుందంటే దాంట్లో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దేర్. ప్లీజ్ గెట్ దట్ స్ట్రేట్. September 1లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్ మేజర్ నాన్ నాటో అలై అయింది. యుఎస్ఏకి $33 బిలియన్ వెళ్ళాయి ఆ టైంలో. $33 బిలియన్. అందులో $14.5 బిలియన్ మిలిటరీ ఎయిడ్ కి, ఎకనామిక్ సపోర్ట్ కి $18.5 బిలియన్. ఇంత సపోర్ట్ ప్రపంచం ఇస్తున్నా కూడా ఇవాళ అది ఆ స్థాయిలో ఉందంటే వాళ్ళు ఎవరు హెల్ప్ చేయకపోయి ఉంటే పాకిస్తాన్ అనే దేశం ఇవాళ ఉండదు. అది ముమ్మాటికి ఎవరేమన్నా అదే నిజం. ముక్కలైపోయేది, బాల్కనైజ్ అయిపోయేది. అది అవ్వకుండా ఆపుతుంది అమెరికా. మీరు చూడండి వాళ్ళు ఎంత విశ్వాసం లేని వాళ్ళంటే, ఎవరి గురించి అయితే అమెరికా అన్ని సంవత్సరాలుగా వెతుకుతుందో అమెరికా నుంచే డబ్బులు దుబ్బేసి అమెరికాకి అలా చేసిన వాడికి లొకేషన్ ఇచ్చి వాళ్ళ దేశపు గుండెల్లో పెట్టుకొని రక్షించారు వాళ్ళు. ఫైనల్ గా పాకిస్తాన్ దొరికాడు. అయినప్పటికీ అమెరికాకి ఎటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బిజినెస్ ఇంట్రెస్ట్ కి, నరేటివ్ ఇంట్రెస్ట్ కి ఇండియాతో ఉండే డిప్లొమసీని తాకట్టు పెట్టి, వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నా, డిప్లొమసీని తాకట్టు పెట్టి ట్రేడ్ చేస్తుంది అని. డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నాడు. ఇండియాతో ఉండే ఫ్రెండ్షిప్ ని చైనాకి తాకట్టు పెట్టి చైనా నుంచి 4 రాళ్ళు సంపాదిద్దామని చూస్తున్నాడు ఆయన. అండ్ ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే, రూమ్ లో పావును పెట్టుకుంటే అది ఓనర్ ను కూడా కాటేస్తుంది. పాకిస్తాన్కి పాలు పోసి పెంచడం కూడా అంతే. అది చైనా తెలుసుకోవాలి, అమెరికా తెలుసుకోవాలి. తెలుసుకునే రోజు దగ్గరలో ఉంది. మీరు ఇవాళ ఉగ్రవాదులను పొగుడుతున్నారు మీ బిజినెస్ కోసం. మీకు సిరియా గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఒబామా లాంటి వ్యక్తి ఆయన క్రెడిట్ తీసుకుంటాడు కదా, కాల్ రెగ్రెస్ నేనే చేశాను, ఒసామా బిన్ లాడెన్ మేమే లేపేసా ఉంటాడు కదా. మరి అదే లాడెన్ పెంచి పోషించిన అల్ఖైదాని వ్యతిరేకిస్తున్న బషర్ అల్ అసాద్ అని ఆయన మొన్న పారిపోయాడు సిరియా నుంచి. ఆయనకి వ్యతిరేకంగా ఈ ఒబామా గవర్నమెంట్ నిలబడినా మీరు సింపుల్ గా చూడండి, బషర్ అల్ అసాద్ అనేవాడు అల్ఖైదాకి అడ్డుగా నిలబడేవాడు. ఇప్పుడు ఈయనకు అడ్డుగా ఒబామా నిలబడితే అల్ఖైదాకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఎనిమీ ఆఫ్ ఎన్ ఎనిమీ ఇస్ ఎ ఫ్రెండే కదా. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం ఇది. సరే, ఒబామా గారిని పక్కన పెట్టండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? యుఎస్ రికగ్నైజ్డ్ ఉగ్రవాది ఈ బషర్ అల్ అసాద్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే సిరియా కుర్చీ మీద ఎక్కి కూర్చున్నాడో అహ్మద్ అల్ షారా అని చెప్పి అల్ నుస్రా ఫ్రంట్ అడిది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? అల్ నుస్రా అంటే ఇప్పుడు మన ఊళ్ళల్లో ఇప్పుడు కేఎఫ్సీలు గట్రా ఉంటాయి కదా, ఫ్రాంచైజ్ మోడల్ లాగా. ఎక్కడో అమెరికాలో కెంటకీలో పెట్టిన స్టోర్ ఒకటి ఇవాళ మనకి అబిడ్స్ లో ఎలా ఉంటుందో అలాగే అల్ఖైదా ఫ్రాంచైజీ మోడల్ ఇది. ఫ్రాంచైజ్ చేసి పెట్టాడు ఈ బిన్ లాడెన్. అలాంటి తోడు గురించి ట్రంప్ గారు ఏమంటున్నారు మీరే వినండి ఒకసారి. అంటే మీకు బిజినెస్ అన్నిటికన్నా ఎక్కువ
మీ దేశంలో జనాలు చచ్చిపోయారు. ఆ రోజు ఎన్నో జీవితాలని లాగేశాడు ఈ ఫండమెంటలిస్టులు. మీరు అదే సౌదీ అరేబియాకి వెళ్ళి, అదే సిరియాకి వెళ్ళి, అదే ఉగ్రవాదితో మీరు మాట్లాడుతూ, అదే ఉగ్రవాది గురించి మీరు మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా మన దేశం ముందు ఉండాలి, దేశ సమగ్రత ముందు ఉండాలి, తర్వాతే ఏదైనా. ఇవాళ సెలబీ ఏవియేషన్ అని చెప్పి టర్కీకి సంబంధించిన సంస్థ అది. సుమయ్య ఎర్దోగాన్ అని చెప్పి ఆయన ఎర్దోగాన్ కూతురు ఈవిడకు 10% షేర్ ఉంది అందులో. ఇదే టర్కీ పాకిస్తాన్ హెల్ప్ చేసిందని చెప్పి వాళ్ళ సెక్యూరిటీని రివోక్ చేస్తుంది ఇండియా. ఇవాళ మీరు ఇక్కడ పనిచేయడానికి వీలు లేదని ఒక రకంగా చెప్పినట్టే అది. దానికి కారణం ఏంటి? మా సమగ్రతకి భంగం చేకూరుస్తుంది టర్కీ, నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ కింద బయటికి తోసేయండి. ఇది ఇవాళ అంటున్న మాట కాదు, ఇవాళ ఇది బయటకు వచ్చింది. టర్కీ అసలు రంగు బయటపడింది. కానీ ఆ రోజు ఏక్నాథ్ షిండే గారు మహారాష్ట్రలో ఆయన ఎయిర్పోర్ట్ బయట చాలా బలంగా మాట్లాడారు. ఆయన పార్టీ ప్రొటెస్ట్ చేసింది. हमारी इंडियन सॉइल में टर्किश कंपनी जो पाकिस्तान को सपोर्ट करती है उसको काम नहीं करने देंगे. మీరు టర్కీకి స్థావరం ఎలా ఇస్తారు? ఇక్కడ ఈ గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది కదా, దాన్ని అవుట్ సోర్స్ చేయడం లాంటిది కంపెనీకి ఇవ్వడం అంటే. అన్ని క్లోజ్ గా గమనిస్తుంటారు మన సివిల్ ఏవియేషన్ గురించి. అలాంటి దేశానికి ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు ఇవ్వాలి అని ఆ రోజు ఆయన సౌండ్ రేస్ చేస్తే ఇవాళ దేశం మొత్తం వాయిస్ రేస్ చేస్తుంది. మేక్ మై ట్రిప్ లాంటి సంస్థ కూడా చైనాతో అఫిలియేట్ అయ్యి ఉంది. వాళ్ళు కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం పడింది టర్కీ గురించి. వాళ్ళు 6 కంట్రీస్ లో ఉంటే అందులో ఇండియా ఒక కంట్రీ. 70 ఎయిర్పోర్ట్స్ లో వాళ్ళు దుకాణం పెట్టుకున్నారు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియా ఎందుకు ఒక పార్ట్నర్ అవ్వాలి దానికి? అంటే మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు డ్రోన్లు కట్టకుండా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళ పొట్టలో ఉన్న ఉగ్రవాదాన్ని బార్డర్ దాటించి మన సివిలియన్స్ ని చంపేయాలా? అంటే మన డబ్బులతో మన సివిలియన్స్ ని మనం చంపేసినట్టు. ఎంత తప్పిది. ఇండియా టుక్ ఏ రైట్ స్టాండ్. డొనాల్డ్ ట్రంప్ గారు లాంటి వ్యక్తి కూడా ఇది మనసులో పెట్టుకోలేండి. పాకిస్తాన్ హెల్ప్ చేసేటప్పుడు, పాకిస్తాన్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు కదా. ఇవాళ ఇండియాలో ట్రంప్ టవర్స్ ఉన్నాయి, రకరకాల లొకేషన్స్ లో ఉన్నాయి. అవి సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కొంచెం కట్టానికి వెళ్తుంది, అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ అవి. పాకిస్తాన్ లో ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఒక క్రిప్టో ఫర్మ్ లో ఆయనకు 60% షేర్ ఉంది అందులో. సో ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ అనే ఆయన మైండ్ లో పెట్టుకొని దాన్ని మాత్రమే ఫోర్ ఫ్రంట్ లో పెట్టి ఇండియా లాంటి దేశానికి ఆయన అన్యాయం చేస్తే మేము డిప్లొమాటిక్ గా ఉంటాం కానీ చూస్తూ ఊరుకోవాలి. అదే మా గవర్నమెంట్ ఇవాళ చెప్తుంది. ఎనీవేస్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఆల్సో ఏదైనా పాయింట్ నేను మిస్ అయి ఉన్నా, మీరు నాకు చెప్దాం అనుకున్నా, లెట్ మీ నో డౌన్. ఇది ఒక మంచి డిస్కషన్ ఫోరం లో మనం పెట్టుకుందాం. లెట్ us వాయిస్ అవుట్ అవర్ కన్సర్న్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ట్రంప్ టవర్స్ ఉన్నాయన్నాను కదా ఇండియాలో. ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ తో ఆయన కలిసి ఈ ప్రాజెక్ట్ ని చేపట్టారు? ఆప్షన్ ఏ ఇస్ డిఎల్ఎఫ్, ఆప్షన్ బి ఇస్ లోధా గ్రూప్, ఆప్షన్ సి ఇస్ యూనిటెక్, ఆప్షన్ డి ఇస్ మ్యాక్రోటెక్ డెవలపర్స్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేస్తుంది. పక్కన టిక్ మార్క్ అండ్ ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు ఇద్దాం అనుకున్నా, లేదా ఇఫ్ యూ వాంట్ ఇంటరాక్ట్ విత్ మీ, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఇలాంటి వీడియో ఆన్సర్స్ కూడా ఉంటే నా పేజ్ లో ఉంటాయి, లేకపోతే ఏజూడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అది. దాంట్లో మీకు డైలీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? రీసెంట్ గా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని వాళ్ళు కొత్త దేశాన్ని అనౌన్స్ చేసుకున్నారు. బార్డర్లో వేసి అది ఎలా జరిగింది? ఈ బలూచిస్తాన్ అనే కంట్రీ మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, వాళ్ళు ఎవరు, వాళ్ళ కాజ్ ఏంటి, దాని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. దాని ఐ కార్డ్ మీకు ఇక్కడ దొరికేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ దాకా మీరు నా వీడియోస్ లో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది రోజు ఇలాంటి టాపిక్స్ మీద మాట్లాడడానికి. మన భారతదేశం గురించి, గ్లోబల్ గా మన భారతదేశానికి ఉండే ఇంపాక్ట్ గురించి, ఎలా ఇంపాక్ట్ అవుతుందో దాని గురించి ఇంత ప్రాణం పెట్టి మాట్లాడడానికి కారణం మీరు ఇస్తున్న ఈ ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఉంది కదా, అది నార్మల్ విషయాలు కాదు. అది దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకరైతే నేను డైలీ పెట్టే వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడాలంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. जय हिंद, जय भारत, जय आंजनेय, ओम नमः शिवाय. बोलो भारत माता की.